హాయ్ అండి. ఈరోజు రవ్వ దోస చేస్తున్నా. అదొక్కసారి చూసేయండి ఎలా చేయాలో. చాలా టేస్ట్‌గా ఉంటదండి పుల్లటి రవ్వ దోస. దీనికి కావాల్సింది బియ్యపు పిండి కప్పు, రవ్వ కప్పు, మైదా 2, 3 స్పూన్స్, పెరుగు, పుల్లటి పెరుగు 1 కప్ అండి. ఇవన్నీ కలిపేసుకొని ఒక బౌల్‌లో వేసేసుకుందాము. మెయిన్‌గా కావాల్సింది పుల్లటి పెరుగండి. అప్పుడే టేస్ట్‌గా ఉంటది. ఇదిగోండి చూడండి, ఇలా అన్నీ కలిపేసుకున్నాక అలా సరిపడా వాటర్ పోసుకొని దోస బ్యాటర్ లాగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి. చాలా బాగా కలపాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అప్పటికప్పుడు కావాలనుకుంటే కనీసం గంటన్న ఉంటేనే ఇది సాఫ్ట్ అవుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. నాకైతే టైం ఉంది కాబట్టి ఓవర్ నైట్ అలా పెట్టేసాను. చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో పిండి అంతా. చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. సో ఇప్పుడు అది తిప్పేసుకొని దీంట్లోకి కాస్తంత ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని ఆయిల్ వేసుకొని దోశ అలా తిప్పేసేయటమే. మా వాడికైతే సూపర్ అంటండి. మరి మీకు?